కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే ఇవాళ రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయని, వారంతా రాజగోపాల్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మునుగోడులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డితో కలిసి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. కార్యకర్తలు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు అండగా ఉంటాం, నిండు మనసుతో ఆశీర్వదిస్తాం బిడ్డ అని చెప్పి గత 2 నెలలుగా మాకు అర్థమవుతా ఉంది. వారితో పాటుగా మేము గ్రామాలకు తిరుగుతున్నప్పుడు ఒకటే ఒక మాట అంటుంది, బిడ్డ ఆయన రాజీనామా చేసింది మా కోసమే అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నిండు శాసనసభలో మునుగోడు అభివృద్ధి గురించి అడగని సందర్భం లేదు. అంతేకాదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నది. వారికి కాంట్రాక్ట్ అనుభవం ఉంది కాబట్టి కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, లెక్కలతో సహా ఆధారాలతో సహా వారు మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది తప్ప దానికి సమాధానం చెప్పే దమ్ము ఆనాడు వాళ్ళు లేకుండే. ఈ 3.5 సంవత్సరాలు అడిగి అలిసిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు